హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని మొదటి చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్, మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాము. మొట్టమొదటగా ఇంట్రడక్షన్. కౌంటింగ్ థింగ్స్ ఈజ్ ఈజీ ఫర్ అస్ నౌ. మనకిప్పుడు ఏవైనా కానీ వస్తువుల్ని లెక్క పెట్టడం మనకి ఇప్పుడు చాలా సులభమే కదా. మీరు ఏ వస్తువులు ఇచ్చినా కూడా లెక్క పెట్టగలరు కదా, ఎన్ని ఉన్నాయి అన్నది. వీ కెన్ కౌంట్ ఆబ్జెక్ట్స్ ఇన్ లార్జ్ నంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ అండ్ రిప్రజెంట్ దెమ్ త్రూ న్యూమరల్స్. మనకిప్పుడు ఎక్కువ పెద్ద సంఖ్యలో ఉన్న వస్తువులను కూడా మనము లెక్కించవచ్చు. వచ్చు కదా పెద్ద పెద్ద సంఖ్యల్లో ఉన్న వస్తువుల్ని లెక్కించడము. ఒక ఉదాహరణకు తీసుకుంటే, మీ స్కూల్లో పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య అందరినీ లెక్కించగలరు కదా మీరు. అలాగే ఆ లెక్కించిన సంఖ్యని అంకెల ద్వారా సూచించడం, న్యూమరల్స్, అంకెల ద్వారా సూచించడం తెలుసు కదా. ఉదాహరణకి మీ స్కూల్లో 236 మంది విద్యార్థులు ఉన్నారు అంటే అంకెల రూపంలో ఎలా రాస్తారు? 236 ఇలా రాస్తారు కదా. ఈ విధంగా లెక్కించడము వచ్చు, ఆ సంఖ్యల్ని అంకెల రూపంలో సూచించడం కూడా వచ్చు. We can also communicate large numbers using suitable number names. అలాగే మనకి పెద్ద పెద్ద సంఖ్యలు ఉన్నప్పుడు ఆ సంఖ్యలకి తగిన పేర్లను ఉపయోగించి చెప్పడం కూడా వచ్చు కదా. It is not as if we always knew how to convey large quantities in conversation or through symbols. ఇప్పుడు మనకి అంకెల ద్వారా కానీ మాటల్లో కానీ పెద్ద పెద్ద సంఖ్యల్ని చెప్తున్నాం, కానీ ఇది మనకి ఎలా చెప్పాలి, ఇలా పెద్ద పెద్ద పరిమాణాల్లో ఉన్న సంఖ్యల్ని ఎలా చెప్పాలి అన్నది మనకి ఎప్పుడూ మనకి తెలిసిందేం కాదు, మనం కనుక్కున్నాం. Many thousands years ago, people knew only small numbers. అనేక వేల సంవత్సరాల క్రితం ప్రజలకు చిన్న సంఖ్యలు మాత్రమే తెలుసు. కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రజలకి సంఖ్యలు అన్నిట్లోనూ చిన్నవి మాత్రమే తెలుసు. గ్రాడ్యువల్లీ అంటే క్రమక్రమంగా, దే లర్న్డ్ హౌ టు హ్యాండిల్ లార్జర్ నంబర్స్. క్రమక్రమంగా వాళ్ళు పెద్ద పెద్ద సంఖ్యల్ని ఎలా ఉపయోగించాలనేది నేర్చుకున్నారు. దే ఆల్సో లర్న్డ్ హౌ టు ఎక్స్ప్రెస్ లార్జ్ నంబర్స్ ఇన్ సింబల్స్. అలాగే వాళ్ళు పెద్ద పెద్ద సంఖ్యల్ని ఎలా చూపించాలి, ఎలా సూచించాలి సింబల్స్లో. మనం ఇప్పుడు 1 అన్నదానికి ఈ సింబల్ వాడతాం, 2 అన్నదానికి ఈ సింబల్ కదా. అలాగా ఈ సూచనల ద్వారా ఎలా చూపించాలి అన్నది కూడా నేర్చుకున్నారు. ఆల్ దిస్ కేమ్ త్రూ కలెక్టివ్ ఎఫర్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఇది ఎవరో ఒక్కరు చేసిన పని కాదు. ఎవరో ఒక్కరు వచ్చేసి మనం అంకెల్ని ఈ విధంగా సూచిద్దాము, ఇంత పెద్ద సంఖ్యల్ని ఈ విధంగా చెప్దాము అని చెప్పింది కాదు. ఇది మానవుల సమిష్టి కృషి. చాలామంది మానవులు ఎన్నో రకాలుగా ప్రయత్నించి ఈ విధంగా ఇప్పటికీ నేర్చుకుంటూ వచ్చారు. దేర్ పాత్ వాజ్ నాట్ ఈజీ, దే స్ట్రగల్డ్ ఆల్ అలాంగ్ ద వే. వాళ్ళు ఇప్పటి వరకు నేర్చుకుంటూ అలా వచ్చిన వాళ్ళ మార్గం ఏమి అంత సులభం అయితే కాదు. వాళ్ళేమి ఒక్క రోజులోనో, ఒక నెలలోనో, ఒక సంవత్సరంలోనో నేర్చుకునేది కాదు. ఎన్నో వేల సంవత్సరాలుగా కృషి చేసి నేర్చుకుంటూ వచ్చారు, ఒక తరం తర్వాత ఒకరు. అలాగా అదేం సులభమేం కాదు. ఇన్ ఫ్యాక్ట్, ద డెవలప్మెంట్ ఆఫ్ హోల్ మ్యాథమెటిక్స్ కెన్ బి అండర్స్టూడ్ దిస్ వే. మనకి నిజానికి చూడాలి అంటే ఈ మొత్తం గణితం యొక్క అభివృద్ధిని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా?
As human beings progressed, there was greater need for development of mathematics, and as a result, mathematics grew further and faster. మనుషుల యొక్క అభివృద్ధి పెరిగే కొద్దీ, అంటే మనుషులు వాళ్ళ శాస్త్రాలను అభివృద్ధి చేసుకునే కొద్దీ గణిత శాస్త్రం యొక్క అభివృద్ధి కూడా అవసరమయ్యింది, దాని ఆవశ్యకత ఏర్పడింది. గణిత శాస్త్రంలో కూడా కొత్త కొత్తవి నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాని ఫలితంగా గణితం అనేది మరింత ముందుకు, మరింత వేగంగా అభివృద్ధి చెందింది. We use numbers and know many things about them. మనము సంఖ్యలను ఉపయోగిస్తాము, అలాగే ఆ సంఖ్యల గురించి మనకు ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు. నంబర్స్ హెల్ప్ us కౌంట్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్. మనకి సంఖ్యలు అనేవి భౌతికంగా ఉన్న వస్తువులని లెక్కించడానికి ఉపయోగపడతాయి కదా. దే హెల్ప్ us టు సే విచ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ బిగ్గర్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ ఆర్డర్, ఫస్ట్, సెకండ్, ఎక్సెట్రా. మనము ఈ లెక్కించడానికి ఒక్కటే కాదు, ఏ వస్తువుల సేకరణ, అంటే ఏ వస్తువుల గుంపు ఎక్కువ ఉంది, ఏది పెద్దది, ఏది తక్కువ ఉంది, ఏది చిన్నది, ఇలా చెప్పచ్చు. అంటే మనం పోల్చి చూడొచ్చు, దానికోసము మనకి సంఖ్యలు ఉపయోగపడతాయి. అలాగే ఒక క్రమంలో ఏర్పరచడానికి, మొదటిది, రెండవది, మూడవది, ఇలాగా ఒక క్రమంలో, లేదంటే చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి అని మీరు నేర్చుకున్నారు కదా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఆ విధంగా ఒక క్రమంలో ఏర్పరచడానికి కూడా మనకి నంబర్స్ అనేవి ఉపయోగపడతాయి. నంబర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ కాంటెక్ట్స్ ఇన్ మెనీ వేస్. మనకి సంఖ్యలు అనేవి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఉపయోగిస్తారు. థింక్ అబౌట్ వేరియస్ సిచ్యువేషన్స్ వేర్ వి యూజ్ నంబర్స్. మనము సంఖ్యల్ని ఎక్కడెక్కడ ఏ విధంగా ఉపయోగిస్తాం ఒకసారి ఆలోచించండి మీరే. లిస్ట్ 5 distinct situations in which numbers are used. మీకు ఆలోచిస్తే మీ మదిలోకి వచ్చిన ఒక 5 విభిన్న సందర్భాలు, ఎక్కడైతే మనం సంఖ్యలు ఉపయోగిస్తామో అలాంటి ఒక 5 సందర్భాలను రాయండి. రాసారా? We enjoyed working with numbers in our previous classes. We have added, subtracted, multiplied and divided them. మనం ఆల్రెడీ కింది తరగతుల్లోనే సంఖ్యల్ని ఎలా ఉపయోగించాలి అనేది నేర్చుకున్నాము, అది నేర్చుకుంటూనే మనం ఆనందించాం. మనం సంకలనము, వ్యవకలనము, గుణకారము, భాగాహారాలు కూడా చేసాం కదా. We also looked for patterns in number sequence and done many other interesting things with numbers. మనం అలాగే సంఖ్యాక్రమాల యొక్క నమూనాలను కూడా చూసాం. అంటే మనకి ఒక క్రమంలో పెరిగేది, ఒక క్రమంలో తగ్గే సంఖ్యలను కూడా చూసాం. ఉదాహరణకి సరి సంఖ్యలు చూసుకుంటే 2, 4, 6, 8, 10 ఇలా ఉంటాయి కదా. అంటే 2 పెరుగుతూ వస్తుంది, ఒక క్రమంలో ఆ సంఖ్య మారుతూ వస్తుంది. అలాగే ఇంకొన్ని 1, 3, 7 ఇలాగా సంఖ్యలు మారుతూ వస్తున్నాయి అనుకోండి. 1కి 3కి 2, 3కి 7కి 4, 7కి తర్వాత ఎంత పెరుగుతుంది 6, అలాగే 7కి 6 పెరిగితే 13, ఆ తర్వాత సంఖ్య 8 పెరగాలి అంటే 21. అంటే ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ వస్తుంది కదా. మొదటి 2 పెరిగితే తర్వాత 4 పెరిగింది. ఇలా ఒక సంఖ్యా క్రమాలను కూడా మనం అర్థం చేసుకున్నాం కింది తరగతుల్లో. ఇన్ దిస్ చాప్టర్ we shall move forward on such interesting things with a bit of review and revision as well. మనం ఈ చాప్టర్లో ఇంకొంచెం ఎక్కువ నేర్చుకున్నాం సంఖ్యల గురించి. అలాగే నేర్చుకుంటూ కూడా
మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్న వాటిని పునర్విమర్శ అంటే ఒకసారి మళ్ళీ వాటిని రివైజ్ చేసుకుందాం. మనం ఇంతవరకు నేర్చుకున్నవి ఒకసారి రివైజ్ చేసుకొని వాటిని ఇంకొంచెం ఎక్కువగా మనం కొత్త కొత్త విషయాలు తెలుసుకుందాం నంబర్స్ గురించి. మొదటిది కంపేరింగ్ నంబర్స్, సంఖ్యల్ని పోల్చడం. మీకు తెలుసు కదా సంఖ్యల్ని ఎలా పోలుస్తారు అనేది. ఇది ఆల్రెడీ మనము కింద తరగతుల్లో చేసాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వీటిల్లో ఏది పెద్ద సంఖ్య? ఇక్కడ ఇచ్చిన మొదటి ప్రశ్నలో ఏది పెద్ద సంఖ్య చెప్పండి. రైట్, ఇది కదా. సింపుల్గా చూస్తేనే చెప్పచ్చు. ఎందుకు? రైట్, మొదటిదేమో 2 అంకెల సంఖ్య, రెండవది 3 అంకెలు, మూడవది 4 అంకెలు, నాలుగవది 5 అంకెల సంఖ్య. మరి స్థానాలు పెరుగుతున్నాయంటే ఆ సంఖ్య యొక్క విలువ కూడా పెరుగుతుంది కదా. అది అంకె పెద్ద స్థానంలోకి వెళ్ళే కొద్దీ మనకి సంఖ్య యొక్క విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ 5 అంకెల సంఖ్యనే అన్నిటికన్నా పెద్దది చూడంగానే చెప్పచ్చు కదా. అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి కింద. ఇందులో ఉన్న దాంట్లో ఏది పెద్దది చెప్పండి. ఇక్కడేమో సంఖ్యల్ని మనం అంకెల్ని బట్టి చెప్పలేం, ఎందుకంటే అన్ని 4 అంకెలే. ఇప్పుడు మనం ఏం చూడాలి? అన్ని 4 అంకెలే అన్నప్పుడు వాటిల్లో పెద్ద స్థానంలో ఉన్న అంకెని చూడాలి. పెద్ద స్థానంలో మొదటిది ఏముంది? 1, రెండవది 1, మూడవది 9, నాలుగవది 9, ఐదవది 9. ఇప్పుడు వీటిల్లో పెద్దవి ఏవై ఉంటాయి చెప్పండి. పెద్ద స్థానాల్లో ఉన్న వాటిలో 1, 1 చిన్నవైతాయి. 9, 9, 9 3 ఉన్నాయి పెద్దవి. ఇప్పుడు ఈ మూడిట్లో నెక్స్ట్ స్థానం, దాని తర్వాత స్థానం, దాని తర్వాత వందల స్థానం ఉంది. వందల స్థానంలో ఇక్కడ 2, ఇక్కడ 0, మళ్ళీ ఇక్కడ 2. 0 చిన్నది కాబట్టి 2 తీసుకోవాలి. మళ్ళీ 2 కూడా 2 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 10ల స్థానానికి, 10ల స్థానంలో ఇక్కడ 0, ఇక్కడ 1. ఇప్పుడు ఏది చెప్పండి? వీటిలో ఈ రెండిట్లో పెద్దది ఇది, 9210. ఇది పెద్దది కదా. సో వి నో ద ఆన్సర్స్. మనకు ఆల్రెడీ ఈ ఆన్సర్స్ తెలుసు ఎలా చేయాలి అన్నది. గుర్తొచ్చాయి కదా. మనము ఇచ్చిన సంఖ్యల్లో ఏది పెద్దది కనుక్కోవాలంటే మొదట ఎన్ని అంకెల సంఖ్యలు అనేది చూడాలి. ఎన్ని ఎక్కువ అంకెలు ఉన్న సంఖ్య అయితే అది పెద్దది అవుతుంది. లేదు అంకెల స్థానాలు సమానంగానే ఉన్నాయన్నప్పుడు ఆ స్థానాలలో ఉన్న అంకె యొక్క విలువల్ని చూడాలి కదా. ఇప్పుడు అర్థమయ్యాయి కదా, గుర్తొచ్చాయి కదా. మీరు ఇంతకుముందు తరగతులు ఎలా చేశారో సేమ్ దాన్ని ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలకి మీరు సమాధానాలు చేయండి. పెద్ద అంకెలు చిన్న అంకెలు కనుక్కోమన్నారు. ఇక్కడ పెద్ద సంఖ్యని చిన్న సంఖ్యని కనుక్కోమన్నారు. ఇక్కడ ఒకటి ఆల్రెడీ చేశారు, మిగతా 3 మీరు చేయండి. మనం ఏం చేసాం ఇక్కడ? we just looked at the number of digits and found the answer. మొదటిసారి మనం జస్ట్ కేవలం అంకెలు ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క సంఖ్యలో ఎన్ని అంకెలు ఉన్నాయి అని దాన్ని చూసి చెప్పేసాం ఆన్సర్. మనకి ద గ్రేటెస్ట్ నెంబర్ హ్యాస్ ద మోస్ట్ థౌజండ్స్ అండ్ ద స్మాలెస్ట్ ఈజ్ ఓన్లీ ఇన్ హండ్రెడ్స్ ఆర్ ఇన్ టెన్స్. మనకి పెద్ద సంఖ్య వేలల్లోకి వచ్చింది, అదే చిన్న సంఖ్య 10ల్లో కానీ 100ల్లో కానీ ఉంది. మేక్ 5 more problems of this kind and give it your friends to solve. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకి ఇలాంటి ఇంకొక 5 క్వశ్చన్స్ మీరు తయారు చేసి ఇవ్వండి. అప్పుడు వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారో చూడండి. అలాగే వాళ్ళని అలాంటి క్వశ్చన్లు తయారు చేసి మీకు ఇమ్మనండి. అప్పుడు మీకు కూడా ఇలాంటి ప్రశ్నలు తయారు చేయడము, అర్థం చేసుకోవడం కూడా సులభంగా ఉంటుంది. Now, how do we compare 4875 and 3542? ఇప్పుడు మనం 4875ని అలాగే 3542ని ఈ రెండింటిని ఎలా పోల్చాలో చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ డిఫికల్ట్ కదా. ఇదేం కూడా అంత కష్టం కాదు. ఎలా చేస్తారు?
రైట్. దీస్ టూ నంబర్స్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ కూడా మనకి ఈ రెండు కూడా 4 అంకెల సంఖ్యలే కదా, కాబట్టి రెండు అంకెల ప్రకారం రెండు సమానమే, రెండిట్లోనూ 4 అంకెలే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చూడాలి, అన్నిటికన్నా పెద్ద స్థానంలో ఉన్న అంకె యొక్క విలువ. దే ఆర్ బోత్ ఇన్ థౌజండ్స్, రెండు కూడా వేల స్థానం వరకు ఉన్నాయి. బట్ ద డిజిట్ ఎట్ ద థౌజండ్స్ ప్లేస్ ఇన్ 4875 ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఇన్ 3542. ఇప్పుడు మనం 4875లో వేల స్థానంలో ఏముంది, 4 ఉంది. 3542లో వేల స్థానంలో ఏముంది, 3 ఉంది. ఏది పెద్దది, 4 పెద్దది. కాబట్టి 4875 అనేది పెద్ద సంఖ్య అవుతుంది కదా. దేర్ఫోర్ 4875 ఈజ్ గ్రేటర్ దాన్ 3542 కదా. నెక్స్ట్, టెల్ విచ్ ఈజ్ గ్రేటర్, 4875 ఆర్ 4542. ఇప్పుడు ఈ రెండిట్లో చెప్పండి, 4875, 4542. ఈ రెండిట్లో ఏది పెద్దదంటే ఎలా చెప్తారు? ఈ రెండిట్లో కూడా 4 అంకెలే ఉన్నాయి రెండిట్లోనూ. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద స్థానం వేల స్థానం, రెండిట్లోనూ 4 ఉంది. తర్వాత స్థానం చూడాలి, ఇక్కడేమో 8 ఉంది వందల స్థానంలో, ఇక్కడేమో 5 ఉంది. 8 5 కన్నా పెద్దది, కాబట్టి ఇదే పెద్ద సంఖ్య అవుతుంది కదా. హియర్ టు ద నంబర్స్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ కూడా 4 అంకెలే ఉన్నాయి రెండిట్లోనూ. ఫర్దర్ ద డిజిట్స్ ఎట్ ద థౌజండ్స్ ప్లేస్ ఆర్ సేమ్ ఇన్ బోత్. వేల స్థానంలో కూడా అంకెలు సమానంగానే ఉన్నాయి. వాట్ డు వి డూ దెన్? ఏం చేస్తాం మనము? వి మూవ్ టు ద నెక్స్ట్ డిజిట్. దాని తర్వాత స్థానంలో ఉన్న అంకెని మనం చూస్తాం. దట్ ఈస్ టు ద డిజిట్ ఎట్ ద 100th ప్లేస్. మనకి వందల స్థానంలో ఉన్న అంకె అవుతుంది అప్పుడు కదా. ఒకవేళ వందల స్థానంలో ఉన్న అంకె కూడా సమానాలైతే తర్వాత 10ల స్థానానికి వెళ్తాం. ఆ విధంగా మనము ఈ సంఖ్యల్లో కూడా ఏది పెద్దది అనేది చెప్పచ్చు. ఆ విధంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చా చూడండి. వీటిల్లో గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్, వీటన్నిటిలో అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యల్ని కనుగొనండి మీరు. అలాగే ఇక్కడ కూడా కంపేర్ 4875 అండ్ 4889. ఈ రెండు సంఖ్యల్ని కంపేర్ చేసి ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది చెప్పండి. అలాగే మళ్ళీ 4875 4879, ఈ రెండు సంఖ్యల్లో ఏది పెద్దది ఏది చిన్నది చెప్పండి. నెక్స్ట్, హౌ మెనీ నంబర్స్ కెన్ యూ మేక్? మీరు ఎన్ని సంఖ్యలు తయారు చేయగలరు? ఇది కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నదే. సపోజ్ వీ హ్యావ్ 4 డిజిట్స్. మనకు ఒకవేళ 7 8 3 5 అనే అంకెలు ఉన్నాయి మన దగ్గర. యూజింగ్ దీస్ డిజిట్స్ we want to make different 4-digit numbers in such a way that no digit is repeated in them. మనం ఎలా చేయాలంటే 7 8 3 5 అనే అంకెలు మన దగ్గర ఉన్నాయి. వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి ఉపయోగించి మనం 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు చేయగలరా? Thus 7835 is allowed కదా. 7835 మనం చేయొచ్చు. మనం 4 అంకెల్ని వాడుతున్నాం, ఒక్కోసారే వాడాం. బట్ 7735 ఈజ్ నాట్. 7735 మనం వాడకూడదు, ఎందుకంటే మనం 8ని వాడట్లేదు ఇక్కడ. 8 అనేది లేదు, అలాగే 7 అనేది 2 సార్లు వచ్చింది. ఇలా వాడిన అంకెని మళ్ళీ వాడకూడదు, అన్ని అంకెల్ని వాడాలి. అలాగా ఎన్ని సంఖ్యలు తయారు చేయొచ్చు,
ఈ 4 అంకెలతో. మేక్ యాజ్ మెనీ 4 డిజిట్ నంబర్స్ యాజ్ యూ క్యాన్. చేయండి మీరు ఈ 4 అంకెలతో ఎన్ని సంఖ్యలు తయారు చేయగలరో అన్ని చేయండి. చేశారు కదా. విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నంబర్ యూ కెన్ గెట్. ఇప్పుడు చెప్పండి, వాటిల్లో మీరు చేసిన వాటిల్లో ఈ 4 అంకెలతో చేసిన సంఖ్యల్లో ఏది గ్రేటెస్ట్ నంబరు, అన్నిటికన్నా పెద్దది ఏది? విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ నంబర్, అన్నిటికన్నా చిన్నది ఏది? గుర్తొచ్చిందా ఎలా చేయాలో? ద గ్రేటెస్ట్ నంబర్ ఈస్ 8753 అండ్ ద స్మాలెస్ట్ ఈస్ 3578. అన్నిటికన్నా పెద్దది 8753, అన్నిటికన్నా చిన్నది 3578 కదా. మనం ఏం చేసాము, మనం ఆ అంకెల్ని ఒక క్రమంలో అమరిస్తే మనకి అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య దొరికిపోతాయి. ఎలాగా చెప్పండి, మీరు ఏ విధంగా చేస్తారో? రైట్. ఇప్పుడు ఒకసారి కింద చూడండి, ఇక్కడ ఇచ్చిన అంకెల్ని మీరు ఈ విధంగా సంఖ్యలు ఏర్పరిచి వాటిల్లో గ్రేటెస్ట్ స్మాలెస్ట్ ఇక్కడ ఇచ్చిన అంకెలతో 4 డిజిట్ నంబర్స్ తయారు చేసి అందులో అతి పెద్ద సంఖ్య ఏది అతి చిన్న సంఖ్య ఏది అన్నది రాయండి. Now make the greatest and smallest 4 digit numbers by using any 1 digit twice. ఇక్కడేమో మనకి 3 అంకెలే ఇచ్చారు, 3 అంకెలే ఇచ్చారు, కానీ మనల్ని చేయమంటుంది 4 డిజిట్ నంబర్స్, 4 డిజిట్ నంబర్స్ చేయమంటున్నారు కదా. మరి 3 అంకెలే ఇచ్చి 4 అంకెలు చేయాలంటే ఏదో ఒక సంఖ్యని 2 సార్లు వాడాలి కదా, ఏదో ఒక అంకెని 2 సార్లు వాడాలి. ఆ విధంగా చేసి మీరు ఒక అంకెని ఏదో ఒక దాన్ని 2 సార్లు వాడి చేస్తే మీకు దొరుకుతాయి. అందులో గ్రేటెస్ట్ స్మాలెస్ట్ అన్నిటికన్నా పెద్దది అన్నిటికన్నా చిన్నది చేయండి. ఎలా చేస్తారు? ఇక్కడ కూడా సేమ్ 4 digit numbers using any 4 different digits with conditions as given. ఇక్కడ కొన్ని సూత్రాలు ఇచ్చారు కింద, కండిషన్స్. ఆ కండిషన్స్ ప్రకారమే మీరు 4 అంకెల సంఖ్యల్ని తయారు చేయాల. అందులోనూ అన్నిటికన్నా పెద్దది అన్నిటికన్నా చిన్నది చేయాల. ద డిజిట్ 7 ఈజ్ ఆల్వేస్ ఎట్ 1 స్పేస్. మనకు 7 అనే అంకె ఎప్పుడు కూడా 1వ స్థానంలోనే రావాలి అన్నది మొదటి క్వశ్చన్లో కండిషన్. 7 అన్నది ఎప్పుడు కూడా 1వ స్థానంలోనే పెట్టి మిగతా మీ ఇష్టం వచ్చిన అంకెలు తీసుకొని చేయొచ్చు కదా. ఆ విధంగా అతి పెద్దది అతి చిన్నది. అలాగే ఇక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయండి. డిజిట్ 4 ఈజ్ ఆల్వేస్ ఎట్ 10th ప్లేస్. 4ని ఎప్పుడు కూడా 10ల స్థానంలో ఉంచాలి అన్నారు. 10ల స్థానంలో ఆల్రెడీ ఉంచారు, మిగతా అంకెలు మీరు పెట్టి గ్రేటెస్ట్ స్మాలెస్ట్ రాయండి. ఇక్కడ డిజిట్ 9 100th ప్లేస్లో, 9 అనేది 100ల స్థానంలో ఉండాలి, ఇక్కడ 1 అనేది 1000ల స్థానంలో ఉండాలి. అర్థమయ్యే కదా. ఈ ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు చేయండి. టేక్ 2 digits, సే 2 and 3. ఏవైనా 2 అంకెలు, ఒకవేళ 2, 3 అనుకుందాం. మేక్ 4 digit numbers using both digits ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకి 2, 3 అనుకొని ఈ రెండితో 4 digit నంబర్స్ తయారు చేయాలి, అంటే 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలి. మనకున్నదే 2, మనం 4 అంకెల సంఖ్యలు తయారు చేయాలంటే మనం వీటిని మళ్ళీ వాడాలి కదా. ఒక్కసారే కాదు, 2 సార్లు 3 సార్లు వాడాలి. కానీ ఇక్కడ కండిషన్ ఏం చెప్పారంటే ఈ అంకెల్ని మనము ఖచ్చితంగా సమాన సంఖ్యలో ఉపయోగించాలి. మనకున్నది 2, మనకు కావాల్సింది 4 అంకెల సంఖ్యలు, అంటే ఇది 2 సార్లు వాడాలి, ఇది 2 సార్లు వాడాలి. అప్పుడు 2 సమానంగా వాడినట్టే కదా. ఆ విధంగా మీరు తయారు చేసి అందులో ఏది పెద్దది ఏది చిన్నది అలాగే రాయండి. అలాగే అందులో ఉన్న అన్ని నంబర్స్
ఎన్ని రాయగలరో అన్ని రాసి అవి ఎన్ని అని చెప్పండి. ఇవన్నీ చేయడానికి ఎలా చేయాలో మీకు గుర్తుంది కదా. మనం ఏం చేస్తాం, అంకెల్ని ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దకి రాస్తే, అసెండింగ్ ఆర్డర్లో రాస్తే మనకి అది అతి చిన్న సంఖ్య అవుతుంది కదా. అలాగే అవరోహణ క్రమంలో పెద్ద నుంచి చిన్నకి రాస్తే అది అతి పెద్ద సంఖ్య అవుతుంది కదా. గుర్తున్నాయి కదా. వీటిని ఉపయోగించి ఈ ప్రశ్నలన్నీ మీరు చేయండి. సేమ్ ఇక్కడ కూడా స్టాండ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్, ఒక సరైన క్రమంలో నిలబెట్టడం. విద్యార్థుల్ని ఒక సరైన క్రమంలో నిలబెట్టాలి. ఇక్కడ మనం ఎత్తుని బట్టి మనం నిలబెడుతున్నాం. మొదటగా హూ ఈజ్ ద టాలెస్ట్, అత్యంత పొడవైన వారెవరు చెప్పండి వీళ్ళలో. హూ ఈజ్ ద షార్టెస్ట్, అలాగే అత్యంత తక్కువ పొడవు ఉన్న వాళ్ళు ఎవరు. కెన్ యూ అరేంజ్ దెమ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ హైట్స్, మనకి వారి ఎత్తుల్ని పెరుగుతున్న క్రమంలో, ఇలా పెరుగుతున్న క్రమంలో అమర్చగలరా. అలాగే వారి ఎత్తుల్ని బట్టి తగ్గుతున్న క్రమంలో ఈ విధంగా, మొదటగా అందరికన్నా ఎత్తున్నవాడు చివరికి అందరికన్నా పొట్టి, ఆ విధంగా అమర్చాలి. మీరు చేయగలరా వాళ్ళని. ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో అమర్చాలి. గుర్తున్నాయి కదా. అలాగే ఇక్కడ మనకి కొన్ని బీరువాలు ఉన్నాయి. సోహన్ అండ్ రీతా వెంట్ టు బై అండ్ అల్మరా, బీరువాలు కొనడానికని వెళ్ళారు వాళ్ళు, సోహన్ రీటా. దేర్ వర్ మెనీ అల్మారాస్ అవైలబుల్ విత్ దేర్ ప్రైస్ ట్యాగ్స్, అక్కడ రకరకాల అల్మారాలు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి, వాటి ధరలు కూడా ఉన్నాయి వాటి దగ్గరే. ఇప్పుడు చెప్పండి మీరు, ఈ ధరల్ని బట్టి వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో అమర్చాలి, అలాగే డిక్రీజింగ్ ఆర్డర్లో కూడా అమర్చాలి. ఈ బీరువాల్ని ధరలు పెరుగుతున్న క్రమంలోను ధరలు తరుగుతున్న క్రమంలో కూడా అమర్చి రాయండి. థింక్ ఆఫ్ 5 more సిచ్యువేషన్స్. ఇందాక మీరు సంఖ్యల్ని ఎక్కడెక్కడ ఎలా ఉపయోగిస్తాము అంటే ఒక 5 సందర్భాలకు గుర్తు చేసుకొని రాయమని రాశారు కదా. ఇప్పుడు ఇంకో 5 గుర్తు చేసుకోండి, మరొక 5 సందర్భాల గురించి. రాశారు కదా. ఇప్పుడు మీకు అసెండింగ్ ఆర్డర్ అలాగే డిసెండింగ్ ఆర్డర్ అంటే గుర్తొచ్చింది కదా. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్, చిన్న నుంచి పెద్దకి అరేంజ్ చేయడాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం, చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యకి. అలాగే డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ క్రమం. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ అరేంజ్మెంట్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ టు ద స్మాలెస్ట్, అతి పెద్ద సంఖ్య నుండి అతి చిన్న సంఖ్యకి అమర్చడాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని అంకెలు ఇచ్చారు, వాటిని మీరు అవరోహణ క్రమము ఆరోహణ క్రమంలో అమర్చండి.